వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. డైరెక్ట్ కాన్సెప్ట్ మాట్లాడదాం. అవన్నీ సరే, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? సో నాలాగా నెంబరు మీ దగ్గర ఉన్నటువంటి సార్ వాళ్ళకైనా అది కాల్స్ అయ్యొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్లు అయ్యొచ్చు, లేదా మీరు చూసేటువంటి యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి కామెంట్స్ అయ్యొచ్చు, మీరున్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్ వాయిస్ చాట్లో అయ్యొచ్చు. అందరూ కానిస్టేబుల్ అభ్యర్థులు అడిగేటటువంటి ప్రశ్న అవన్నీ సరే, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? దీన్ని బేస్ చేసుకుని కొంతమంది ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఫేక్ డేట్స్ చెప్పినాయి. దాని నుంచి సబ్స్క్రైబర్స్ని లాగేసినారు, వ్యూస్ను కూడా చేసుకున్నారు. చాలా మంచిది. బట్ ఇవన్నీ చూసినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, ఏమిట్లో ఏం జరగట్లే, వీళ్ళు ఏదో డేట్ చెప్తా ఉన్నారు, ఎట్లా ప్రిపేర్ కావాలా ఏదని చెప్పేసి. సో మీరు క్లారిటీ తీసుకోండి. నేను మీకు చెప్పేది ఒకటి, మే 1వ తారీఖు వరకు ఎప్పుడు చెప్పినా ఏమీ నమ్మొద్దు. మే 1వ తారీఖు ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించిన కేసు, బోర్డు కేసు ఏదైతే ఉందో దాని మీద క్లారిటీ వచ్చేంత వరకు మనకి ఎగ్జామ్ డేట్ అనేది ఎవ్వరు చెప్పినా నమ్మొద్దు. అది హోంగార్డ్స్కు ఫేవర్గా రాని అన్ఫేవర్గా రాని మనకైతే ఎగ్జాము నా అంచనా ప్రకారం అయితే జూన్ ఎండింగ్ కానీ లేదా జూలై ఫస్ట్ వీక్, ఈ రెండు దానిలో ఉండేటటువంటి అవకాశం మ్యాక్సిమం ఉంది. అలాగే మార్క్స్ యాడింగ్ కేసు ఏదైతే ఉందో అది కూడా ఈ యొక్క ఎగ్జామ్ డేట్ మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంది. మరి చాలామంది విద్యార్థులు మళ్ళీ కాల్ చేసినప్పుడు నేను చాలా అడిగినాను వాళ్ళని, సార్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? ఇంగ్లీష్ సిలబస్ కంప్లీట్ అయిందా? లేదు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? అర్థమెటిక్ సిలబస్ కంప్లీట్ అయిందా? లేదు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? రీజనింగ్ మీద గ్రిప్ ఎంత ఉంది? లేదు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? హిస్టరీ అయిపోయిందా? లేదు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? పాలిటీ అయిపోయిందా? లేదు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? ఏది అడిగినా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటున్నారు. రేపొద్దున గుర్తుపెట్టుకో, నువ్వు ఇలాగే కనుక ప్రిపరేషన్ కనుక కాకుండా ఓన్లీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనుకుంటున్నావంటే నీ నెంబర్ ఎప్పుడు అని చెప్పేసి నాకు వస్తుంది ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో. మీరు చేయాల్సిన పని మీకున్నటువంటి సిలబస్ను ముందు కంప్లీట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఏదో మార్క్స్ వెయిటేజ్ సంబంధించి ఏదో పాత ఇమేజ్ అది, ఇది మళ్ళీ ఇలాగే ఉంటుందని చెప్పేసి అనుకోవద్దు. ఏదో దొరక్క ఇది పెట్టేసి నేను మాట్లాడుతూ ఉన్నా. సో ముందు మీరు ప్రిపరేషన్ కండి. నీతో పాటు ఇంకొకటి చాలా గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడని గుర్తుపెట్టుకో. ఈ నోటిఫికేషన్లో కాంపిటీషన్ తక్కువ ఉంది, అది నీకు తెలుసు, నాకు తెలుసు. అది బేస్ చేసుకుని నోటిఫికేషన్లో కాంపిటీషన్ తక్కువ ఉంది కదా, ఏ చిన్న మార్కులు తక్కువ మార్కులు వచ్చినా కానీ మనకు జాబ్ వస్తుందేమో అని చెప్పేసి ఆ భ్రమలో బతకొద్దు. మీలో దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఒక 60 నుంచి 70% మందికి 90 నుంచి 100 మార్కులే వస్తూ ఉన్నాయి. చూసి నీకైనా ఎన్ని మార్కులే వస్తూ ఉండొచ్చు. మరి 90 నుంచి 100 మార్కులకు ఏదైనా నీకు గ్రౌండ్ స్కోరు 70-75 పైన ఉంటే ఏదైనా హోప్స్ పెట్టుకోవచ్చు. కానీ 90 నుంచి 100 మార్కులు కనుక వస్తే నీకు ఎటువంటి జాబ్ అనేది రాదు. నువ్వు టార్గెట్ 120 నుంచి 130 తెచ్చుకోవాలి. పొద్దుమూకులు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటే ఎగ్జామ్ డేట్ ఉంటుంది, వస్తుంది. ఎగ్జామ్ పెట్టకుండా బోర్డు అనేది ముందుకు పోదు. ఆ డేట్ వచ్చే లోపల నువ్వు నీ క్లారిఫికేషన్ అనేది తీసుకోవాలి. నేను ఎంత ఏ పొజిషన్లో ఉన్నాను, నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్స్ నేను టఫ్ ఉన్నాయి, నాకు ఏ దాని మీద నేను స్ట్రాంగ్ ఉన్నాను, ఏ దాని మీద వీక్ ఉన్నాను, అవన్నీ మీరు క్లారిటీ తీసేసుకుని 120 నుండి 130 మార్కులు సాధించడానికి టార్గెట్గా పెట్టుకుని అత్యంత కష్టపడితే కానీ ఈ జాబులు రావు. నీతో పాటు ఇంకోటి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు, వాడు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాడు. మరి ఇవి చేస్తూ ఉన్నారు కదా సార్, ర్యాలీలు కూడా చేస్తూ ఉన్నారు కదా, మరి దాని గురించి ఏమంటే ర్యాలీలు కూడా చేస్తున్నారు. ఎందుకు? ఈ కోర్టు కేసు ఏదైతే ఉందో దాన్ని త్వరగా క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి చేస్తూ ఉన్నారు. అంతేగాని అవి చేయడం వల్ల డేట్ అనేది ముందుకు రాదు. మే 1వ తారీఖు జరిగేది ఫైనల్, అంటే మళ్ళీ హియరింగ్ అనేది జరుగుతుంది. బట్ మే 1వ తారీఖు వరకు మనకి ఎటువంటి కంక్లూజన్ అనేది రాదు. ఎవడు చెప్పినా కానీ నమ్మొద్దండి, ఎవరు చెప్పినా నమ్మొద్దు. ఎగ్జామ్ డేట్ ఇది అని చెప్పేసి ఎవరి దగ్గర క్లారిటీ లేదు. ఓకే, వ్యూస్ కోసమో లేదంటే సబ్స్క్రైబర్స్ కోసమో లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్స్ కోసమో చేస్తూ ఉన్నారు తప్ప ఎవరికి అంత క్లారిటీ లేదు. మే 1వ తారీఖు ఏదైనా జరిగితే దాన్ని బేస్ చేసుకుని మనకి జూన్ ఎండింగ్ కానీ లేదంటే జూలై స్టార్టింగ్ వీక్లలో జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి 3-4 నెలలు ఏదైతే ఉందో మీరు ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ కండి. ఓకేనా? 120 నుంచి 130 మార్క్స్ టార్గెట్ పెట్టుకుని కనుక ప్రిపేర్ అయితే 39,000 మంది రాస్తే ఎగ్జామ్, అందులో 6,100 మంది కాబట్టి కానిస్టేబుల్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యేది. 6,100 మందిలో నువ్వు కనుక ఉండాలంటే ఈ పనికిమాలిన విషయాలన్నీ కూడా పక్క పెట్టేసి ముందు సిలబస్ కంప్లీషన్ మీద, సిలబస్ రివిజన్ మీద, అలాగే మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం మీద మీరు ఫోకస్ చేయండి. ఏదైతే మన లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్ ఉందో మనం ఆల్రెడీ చెప్పిన ఇందులో పేద కానిస్టేబుల్ అభ్యర్థులు దగ్గర 300 మందికి పైగానే మన దాంట్లో ప్రిపేర్ అవుతూ ఉన్నారని ఈ మధ్యన గత 3 రోజుల నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. మనం రాత్రిపూట 2 అవర్స్ కన్ఫర్మ్ క్లాస్ ఉంటుంది. ఆ రోజు చెప్పేటటువంటి క్లాస్కి సంబంధించినటువంటి టాపిక్స్ అని చెప్తాం. ఓసారి ఆ క్లాస్కి సంబంధించినటువంటి వీడియో కూడా చూడండి ఒకసారి. మధ్యప్రదేశ్లో ట్రైబ్స్ ఏమైనా ఉందా? ఐడియా గుర్తున్నాయి ఏమన్నా? నేను ఆల్రెడీ గోండ్స్ బిల్లు తెలుసు. గోండు బిల్లు కామన్. ఇంకొకటి ఏం చెప్పానంటే కొరక్కు అని చెప్పాను. కొరక్కు సహారియా, బాగా కొరక్కు అని చెప్పాను కదా. పైగా అంటాము, కొరక్కు అంటాము. కొరక్కు సహారియా. సూపర్, నమస్కారం.
ఒక్కరు చెప్పిన హ్యాపీ మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సార్ ఇంకా జస్ట్ టెంపుల్స్ పేర్లు చెప్తాను, జస్ట్ గుర్తు పెట్టుకోండి. జస్ట్ అంత డెప్త్ ఏం కాదు, జస్ట్ ఆల్రెడీ పేర్లు వినేద్దాం మనం. అజంతా కేవ్స్, డైరెక్ట్ గా అడుగుతున్నారు సార్ అజంతా కేవ్స్ ఎక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్, నెక్స్ట్ ఎలిఫెంటా కేవ్స్, నెక్స్ట్ వచ్చేసి ఛత్రపతి శివాజీ టెర్మినల్. సో చూసినారు కదా మన లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో ఈసారి నుంచి మనం క్లాసెస్ కూడా స్టార్ట్ చేసినాం. క్లాసులు కూడా జరుగుతూ ఉంటాయి, డైలీ క్లాసెస్ పెడుతూ ఉంటాము. సో ఇంక ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే జాయిన్ కండి. ప్రతిరోజు ప్రీ ప్లాన్ టైం టేబుల్ ఇచ్చి చదివిస్తాము, ప్రతిరోజు ఎగ్జామ్స్ పెడతాము. అలాగే రాత్రిపూట ఇలా క్లాసులు కండక్ట్ చేసి మీకున్నటువంటి ఏవైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885533134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి, లింక్ పంపుతాను, జాయిన్ కండి. అంతేగాని అదే నెంబర్కి మళ్ళీ ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి మాత్రం మెసేజ్ చేయొద్దండి. దయచేసి మీరు ప్రిపరేషన్లో ఉండండి. ఎవరికైనా గైడెన్స్ లేదు, నాకు ప్రిపేర్ కావాలా, నాకు అర్థం కావట్లేదు, ఎలా ప్రిపేర్ కావాలా అని చెప్పేసి ఎవరైనా ఉంటే జాయిన్ కండి. వితిన్ 2 months లోపల మీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయించి మీరు 1 నుంచి 2 రివిజన్లు చేయించేసి డైలీ ఎగ్జామ్స్ పెట్టి ఇలా క్లాసుల రూపంలో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి మిమ్మల్ని కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే సిద్ధం చేయడం అనేది జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.